హాయ్ అండి. నేను తెల్ల చందువ చేపలు ఫ్రై చేశానండి. అవి ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా పొట్ట క్లీన్ చేసేసి వచ్చిందండి. చేపలు కట్ చేసి ఇచ్చారు. కాకపోతే ఇంకా పులుసు ఉంటుంది మనకి. చేప అంతా పులుసు, సన్న పులుసు ఉంటుందండి మెరుస్తూ. అది చాకుతో కానీ, కత్తిపీటతో కానీ మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. ఉప్పు, పసుపు, కొంచెం నిమ్మరసం వేసానండి. ఆ వాటర్‌లో వేసేసి క్లీన్ చేసేసాను. సన్న పొట్టు ఉంటదండి. అదంతా చాకుతో గీకేసి మంచిగా 3, 4 సార్లు కడగాలి. ఎంత బాగా కడిగితే అండి చేపల కూర అంత టేస్ట్ ఉంటుంది మనకి. లోపల కూడా కొంచెం ఇలాగా రెడ్ కలర్‌లోను స్కిన్‌కి అతుక్కుపోయి ఉంటదండి పొరలంగా. అది కూడా కొంచెం వచ్చిన మట్టికి గీసేసుకోవాలి మనం. నీట్‌గా కడగాలి. తలకాయ దగ్గర అక్కడ నీట్‌గా కడగాలండి. ఈ చేపలు చాలా గట్టిగా ఉంటాయండి. ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి. అలాగే మజ్జిగ, పుల్లటి మజ్జిగ ఉంటే మజ్జిగ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా కడిగి పెట్టేసుకోవాలి ఇది. మళ్ళీ 2, 3 సార్లు కడిగండి. నీసు వాసన వస్తాయండి చేపలు ఏయైనా సరే. ఇయి ఇంకా కొంచెం ఎక్కువొస్తాయి. అందుకని బాగా కడిగి పెట్టుకోవాలి. నేనైతే 3, 4 నిమిషాలు మజ్జిగ నీళ్ళలో నాననిచ్చానండి. నాననిచ్చేస్తే కొంచెం వాసన పోతదని నానబెట్టేసాను అలాగా. 3, 4 నిమిషాలు నానబెట్టి మళ్ళీ క్లీన్ చేసేసాను. ఈ చేపలైతే మొత్తం తినేయొచ్చండి. ఏం వేస్ట్ చేసేదేమి ఉండదు. ముళ్ళు కూడా నవులు పడిపోతుంది. ఇలా ప్రతి చేప కడిగి అంటే పెద్ద చేపలు కాబట్టండి ఒకటే మనకి క్లీన్‌గా ఉంటాయి కాబట్టి నీట్‌గా ఒక్కొక్క చేప కడిగేసి పక్కకు పెట్టేసుకోవాలి. మనం ఫ్రై చేయటం ఈజీయేనండి. ఇది క్లీన్ చేసుకొని, కట్ చేసుకోవటమే మనకి కొంచెం టైం పడుతుంది. నేనైతే అన్ని చేపలు ఇలా కడిగి పెట్టేసుకున్నాను. ఒక్కొక్క చేప చొప్పున. ఇలా కట్ చేసుకోవాలండి చేపలని. అంటే చేప పళంగా చేస్తున్నాం కాబట్టి కట్ చేసుకోవాలి. ఆ వైపు, ఈ వైపు ఇలా నాట్లు పెట్టేసుకునండి. చాలా గట్టిగా ఉంటదండి చేపైతే. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక స్పూన్ కారం వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకున్నానండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూను. ధనియాలు, జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకున్నాను. అలాగే గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకున్నా అండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుని మంచిగా ఇవి కలపాలి. కొద్దిగా పెరుగు వేసుకున్నానండి. ఈ చేపలుగా పట్టించడానికి కొంచెం లూజుగా ఉండాలి కాబట్టి కొంచెం పెరుగు వేసుకున్నాను. పెరుగుతోని కూడా టేస్ట్ వస్తుందండి. ఈ నాట్లు పెట్టాను కదా! నాట్లు పెట్టిన దాంట్లో ఈ మసాలాని పట్టించేసుకోవాలి. కొద్దిగా దానిలో వెళ్ళేటట్టు ఇలాగే పొట్ట లోపలికి కూడా వెళ్ళేటట్టు కొంచెం కొంచెం ఈ ఈ ఉన్న మసాలాని సరిపెట్టేసుకోవాలండి ఈ 5 చేపలకి.
అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఈ చేపలు ఇలాగా నాన్ స్టిక్ ప్యాన్‌లో పెట్టేసుకున్నాను. పెట్టిన తర్వాత కొంచెం ఇలా కదిపితే అండి అడుగున అంటుకోదు. ఒక పక్కంతా కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇటువైపు తిప్పేసుకోవాలి. తొందరగా ఉడికిపోతుందండి. బావుంటుంది టేస్టు. అంటే మరీ కరకరమంటూ వేగిపోవాల్సిన అవసరం లేదు ఇవి. ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు వేయించుకుంటే సరిపోతుందండి. మేమైతే ఎక్కువ కరకరమంటూ వేయించము. ఇలాగే వేయించుకుంటాం అన్నట్టు. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పక్కకి తిప్పేసుకోవాలి. అంతేనండి అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బావుంటాయండి ఇవి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మిగతా 2 కూడా వేసేసుకోవాలి. అంతే అండి. మీరు కూడా అలా ఒకసారి చేసుకొని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.